వెల్కమ్ టు #కిచెన్. ఈరోజు మనం చిల్లీ చికెన్ చేసుకుందాం. ఒక బౌల్లో మన చికెన్ వేసుకొని దాంట్లో 2 స్పూన్లు కార్న్‌ఫ్లోర్, 1 స్పూన్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అర టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పెప్పర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ముందు వాటర్లో వేయని వాళ్ళు ఇప్పుడు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పెరుగు, లెమన్, ఎగ్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ ఏమీ లేకుండా. ఇప్పుడు మనకి మిక్సింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక ½ అవర్ మ్యారినేట్ చేసుకొని తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఒక పాన్ పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మరీ ఎక్కువ వేయకుండా, ఎందుకంటే చికెన్ పీసెస్ కదా మళ్ళీ మనం రీయూజ్ చేయలేము అన్నిట్లో, కాబట్టి కొంచెమే ఆయిల్ వేసుకొని కొంచెం ఒక్కొక్క పీస్ డిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అంతా అయిపోయింది. ఒక పాన్లో నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడి అయిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసిన మిశ్రమాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క పీసెస్ లాగా వేసుకోవాలి, మనకి క్లిప్పింగ్లో చూపించినట్టుగా. మనకి చికెన్ పీసెస్ రెడీ అయిపోయిన తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లో సేమ్ ఆయిల్ కొంచెం వేసి గార్లిక్, క్రష్ చేసిన గార్లిక్, గ్రీన్ చిల్లీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్ వేసి ఫ్రై చేసుకోవాలి బాగా. మనం దీంట్లో 1 ఇంచ్ కట్ చేసిన పీసెస్ ఆనియన్స్, క్యాప్సికమ్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ టమాటో సాస్ కూడా వేసుకోవాలి. ఆ 3 నా దగ్గర లేవు కాబట్టి నేను వేయట్లేదు, బట్ మీరు వేసుకోండి. ఇప్పుడు కొంచెం కారం, కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పీసెస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం లెమన్ వేసి కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి వేడి వేడి చిల్లీ చికెన్ రెడీ. మీకు మా రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేసి ఇన్స్టాగ్రామ్లో ఆ ఫేస్బుక్లో మమ్మల్ని ట్యాగ్ చేసి పోస్ట్ చేయండి.